ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఈరోజు నీతో స్వయంగా ఈశ్వరుడే మాట్లాడాలంట. వద్దు అని చెప్పి పాపం చేయకు. ఈశ్వరుణ్ణి తాకి ఆ పాపాలన్నింటినీ కూడా కడుక్కో. ఈరోజు ఈశ్వరుడు జన్మించినటువంటి ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆ ఈశ్వరుడిని తాకి నీ జన్మల పాపాలన్నింటినీ కూడా తొలగించుకో. ఒక్కసారి వచ్చిన అదృష్టాన్ని వెంటనే దక్కించుకో అమ్మా అని చెప్పి బాబా గారు అయితే మన కోసం ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకునే ముందుగా కొత్తగా మన ఛానల్లో వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరుణ్ణి తాకు. బిడ్డ, నువ్వు ఎన్నో బాధలతో అల్లాడిపోతున్నావు, ఎన్నో సమస్యలతో పరిష్కారం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఈ కష్టాలు, బాధలు, సమస్యలు పోయే మార్గమే లేదా అని చెప్పి ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడానికే సాక్షాత్తు ఆ ఈశ్వరుడే నీ ముందుకు వచ్చాడు. బిడ్డ, కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు స్వయంగా పరమేశ్వరుడు నీతో ఏం చెప్పబోతున్నాడో జాగ్రత్తగా విను. కాస్త ఓపిక పట్టి ఇప్పటి వరకు ఏ మలుపు తిరగని నీ జీవితంలో ఇక నుంచి గెలుపు పరుగు మొదలవుతుంది. నువ్వు చేయవలసిందంతా కూడా కేవలం నన్ను పూజించడం మాత్రమే. ముందులే పరమేశ్వరుని దగ్గర చేతుల్లో బూడిద తప్ప ఏమీ లేదు అని చెప్పి మాత్రం అనుకోకమ్మా. కర్మఫలాన్ని దూరం చేసి కోరుకున్నది అనుగ్రహించేది ఈ బోలాశంకరుడేనని నమ్మకంతో అడిగినందుకు గాను రాక్షసుల కోరికనే నెరవేర్చినవాడు ఆ బోలాశంకరుడు. నీ కోరికను తీర్చకుండా ఉంటాడా? నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటాడా? చెప్పు. తప్పకుండా నువ్వు అడిగింది ఆ శంకరుడు ఇచ్చే తీరుతాడు. బిడ్డా, నువ్వు జీవితంలో కొన్ని రకాలైన మార్పులను చేసుకుంటే నీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందమయంగా ఉంటుంది. ఇక నీ కష్టాలు, సమస్యలు, బాధలు అన్నింటినీ కూడా తీసేసి కొంచెంసేపు పక్కన పెట్టేసేయి. పక్కన పెట్టడం కాదు, పరమేశ్వరునికి అప్పచెప్పేసేయి. మంచైనా చెడైనా ఏదైతే ప్రతిఫలం వస్తుందో ఆ పరమేశ్వరుడి మీద భారాన్ని వదిలేసేయి. నేను చెప్తున్నాను బిడ్డ, ఆ బోలాశంకరుడు ఇప్పుడు నువ్వు మనసులో కళ్ళు మూసుకొని ఏ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి కోరుకుంటావో ఆ సమస్య నీ నుంచి దూరం అయ్యేలా చేస్తాడు. కాబట్టి పరమేశ్వరుడి మీద నమ్మకంతో బరువు, భారం అంతా కూడా ఆయనకే వదిలేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టు. మరి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలు పెట్టడానికి నీకు ఇప్పుడు నేను 9 సూత్రాలను చెప్తాను. ఆ 9 సూత్రాలను నీ జీవితంలో కుదిరితే ఈ రోజు నుంచే, లేకపోతే రేపటి నుంచైనా
కానీ అవలంబించడం మాత్రం మానకు, మొదలుపెట్టు. అప్పుడు బాబా నిజంగానే నువ్వు చెప్పిందే జరుగుతుంది బాబా. నా జీవితం ఈ 9 సూత్రాలు పాటించకముందు ఎంతో కష్టతరంగా ఉండేది. కానీ ఇప్పుడు నా జీవితం ఆనందకరంగా మారిపోయింది అని చెప్పి నా దగ్గరకు వచ్చి నీ యొక్క సమాధానాన్ని చెప్పి అడిగి తీరుతావు. అయితే అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినిబిడ్డా. ఎప్పుడైనా కానీ నీ యొక్క వయసును కానీ అంటే మరియు నీ ఆదాయాన్ని కానీ నీ సొంత వాళ్ళకైనా, నీ స్నేహితులకైనా, నీ సొంత అన్నదమ్ములకైనా కానీ నీకు వచ్చే ఆదాయం ఎప్పుడూ కూడా చెప్పకూడదు, గుర్తుంచుకో. ఎందుకంటే నీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్తే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకొస్తావు. ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు. ఏదో నేను చేసుకున్నందుకు కొంత వస్తుంది అని చెప్పి మాట దాటేయాలి తప్పితే నాకు ఇంత వస్తుంది, నాకు అంత వస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోకూడదు. అర్థమైందా బిడ్డా? పాలు ఎప్పుడైనా కానీ నిలబడి తాగాలి, మందులు మరియు నీళ్లు కూర్చొని తాగాలి. అర్థమైందా? ఎప్పుడైనా కానీ నీ యొక్క పొగడ్తలను మర్చిపో. ఎవరైనా కానీ నిన్ను నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నీవు ఈ పని చేస్తావు, ఆ పని భలే చేస్తావు అని చెప్పి నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలను మర్చిపో. కానీ ఇతరుల ఆదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వారికంటే ₹1 అయినా కానీ నేను ఎక్కువ సంపాదించాలి అనే విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ జీవితంలో ఒక్కడుగు ముందుకు ఉండాలి అంటే ఎదుటివారి నువ్వు చెప్పేది అంటే ఎదుటివారు నీకేవైనా చెప్తున్నారనుకో, అవి చెప్పేది ముందు నువ్వు విన్నాక మాట్లాడు. ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడడం నేర్చుకో. దానివల్ల నీ జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడూ కూడా నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది సాధించాలి అన్నా, ఏది గెలవాలి అన్నా, ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా సంతోషకరమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలన్నా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ కూడా నువ్వు దక్కించుకోగలిగేది. ఎప్పుడూ కూడా నేర్చుకోవటం మాత్రం మానేయొద్దు. ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి మనిషి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అందరికీ కూడా అన్నీ తెలుసు అని చెప్పి నాకు ఈ లోకంలో తెలియదంటూ ఏదీ లేదు అని చెప్పి అనుకోకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయి. ఎప్పుడూ కూడా ఈగో అంటే అహంకారంగా ఉండటం, వాదించడం, కోపంగా ఉండటం, ఈ మూడింటిని అవలక్షణాలని నువ్వు కంట్రోల్లో చేసుకోవాలి. ఎక్కువగా కోపగించుకోవటం మనుషులు నీ నుంచి దూరం అవుతారు, నీకు శత్రువులుగా మారతారు. అతిగా వాదించడం వల్ల నీకున్న విలువ తగ్గిపోతుంది. నువ్వు అహంకారం చూపించడం వల్ల రేపు నీకు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవ్వరూ వచ్చి నిన్ను ఆదుకోరు. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా నువ్వు నవ్వుతూ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి. అదేంటి బాబా, సమస్యలు వస్తే, బాధలు వస్తే ఎవరైనా నవ్వుతారా అంటే నువ్వు నవ్వకపోవటం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల, నువ్వు చింతిస్తూ కూర్చోవడం వల్ల నీ సమస్యలు పోతాయా బిడ్డ? చెప్పు. నీకు తెలిస్తే అలాగే కూర్చో అమ్మా, నాకేం అభ్యంతరం లేదు. కానీ అది జరగదు కదా. కొన్ని కర్మ ఫలితాలనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు నవ్వుతూ ఉండు, తక్కువగా బాధపడు. అప్పుడు నీ మానసిక ఆరోగ్యం, నీ యొక్క శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి. ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ తర్వాతే ఏదైనా కానీ, అంటే నీ కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అని చెప్పి నువ్వు తెలుసుకో. ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా కూడా నీకు వెన్నంటే ఉండి నీకు తోడుగా అండగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే. ఎవరో పరాయి వాళ్ళ కోసం, ఎవరో పరాయి వాళ్ళు నీతో ఏదో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఏదేదో చెప్పారు అని చెప్పి కుటుంబాన్ని, జీవితాన్ని అతలాకుతలం చేసుకోకు. కాబట్టి నీ కుటుంబం అంటే నీకు గుండెకాయ లాంటిది. నీ గుండె ఎంత ప్రధానమైనదో నీ కుటుంబం మంచిగా చూసుకోవాలి. నీ గుండెని నువ్వు ఎంత ఇదిగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని కూడా నువ్వు అంతే ఇదిగా చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళేదైనా పనిచేసి ప్రశాంతంగా ₹1 సంపాదించాలి అని చెప్పి నీకు అనిపిస్తే నువ్వు ఇంట్లో కుటుంబం అనేది బాగుంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉండేది. కాబట్టి ఎప్పుడైనా కానీ నీ కుటుంబం తర్వాతనే ఏ వ్యక్తులైనా, ఏ పనులైనా కానీ ఒక్క విషయం తెలుసుకో. ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇంట్లోనేమో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు, ఏదో ఒకటి అరుస్తూ తిడుతూ వాళ్ళ యొక్క పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటారు. బయటకు వెళ్ళిన తర్వాత అందరినీ మెప్పించాలి అని చెప్పి, అందరి పొగడ్తలు పొందాలి అని చెప్పి నలుగురితో చాలా మంచిగా నటిస్తారు.
కానీ ఇంట్లో మాత్రం ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా సరైన పద్ధతి కాదు. ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచాలి. నువ్వు ఏదైనా కష్టపడి వచ్చినప్పుడు గడప అవతలే ఆ విషయాలన్నీ వదిలిపెట్టి వచ్చేయాలి. గడప లోపలికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా లోపలికి అడుగుపెట్టు. అప్పుడు నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత అనేది నీ మీద ఉంటుంది. అదేవిధంగా ఆడవారికి కూడా భర్తని సంతోషంగా చూసుకునే బాధ్యత పూర్తిగా ఆడవాళ్ళపైనే ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవటం, అప్పుల గురించి చెప్పటం, డబ్బు గురించి మాట్లాడటం, బంగారం గురించి మాట్లాడటం, బట్టల గురించి మాట్లాడటం, ఇటువంటివన్నీ ఏవి కూడా చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణాలు మనవి. కాబట్టి జీవితం ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి కొన్ని సూత్రాలు పాటించు. ఇక నీ యొక్క బాధలు, బరువులు, ఆటంకాలు, కష్టాలు, కోరికలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం కోసం ఆ పరమేశ్వరుణ్ణి తాకావు కదా. అందుకే నీకు ఈ సందేశాన్ని ఈశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు నా ద్వారా నీకు అందించాడు. కాబట్టి ఇక నుంచి నేను చెప్పిన మాటలు విని ఆ దారిలో నడు. నీ జీవితం చాలా సంతోషంగా సుఖమయంగా ఉంటుంది. బాబా మీద నమ్మకంతో ఉండమ్మా, నీకంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.